రామచంద్ర, నీ గడపక జనదాగా వచ్చి ఉండేవి ఏమి చేస్తే వచ్చినది మీరు అను విధంగానే చేసి పంపితిని. ఏమి చేస్తే ఇట్లు మీరు అను విధంగానే ముక్కు చెవులు కోసి నీకు దిక్కున్న వారితో చెప్పుకోమని పంపి ఉంటుంది. మంచి పని చేసి ఉంది. అలాగే అన్నయ్య. విశ్వనాయక రాజ్య బాలక వేల వేల కోట్లాగ్ని పర్వతాల కలయిక శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక వీర శూర క్రూర కుమార నిరంకుశంగా దూకుతున్న దానవేశ్వర సంగరే కుటుంబ కాల కింకర శ్రావణ జయ జయ శత్రుశేషణ జయ జయ రావణ జయ జయ సింహాసన జయ జయ రాక్షసరాదుడరా వనసూరుడరా మణియాంకితగాత్రుడరా
అవును కదరా ఏమి రాజసాము అవును ఏమి సౌందర్యము అవును నా సేవక నానంత అందము ధనవంతుడు శౌర్యవంతుడు అవును కదా మహారాజా ఎవరైనా ఉన్నారా ఏ లోకంలో చూడుము లేరు లేరే లేరు లేరు మహారాజా సేవక ఎక్కడికో వెళ్ళి తిన్నారు కదా మహారాజా సభ చేయుదామని వెళ్ళి చూడాలి అలాగే మహారాజా సభ చేయుదామిప్పుడు మంత్రివాడా సభ చేయుదామిప్పుడు మంత్రివాడా సభ చేయుదామిప్పుడు మంత్రివాడా సభ చేయుదామిప్పుడు మంత్రివాడా సభ చేయుదామిప్పుడు సభికులందరూ మెచ్చ చేయుదామిప్పుడు సభికులందరూ మెచ్చ సభ చేయుదామిప్పుడు సభికులందరూ మెచ్చ సభ చేయుదానిప్పుడు రాజాధిరాజా సభ చేయుదానిప్పుడు రావణ రాజా సభ చేయుదానిప్పుడు సరికూలందరూ మెచ్చ సభ చేయుదానిప్పుడు రాజాధిరాజా ఆహా మహారాజా మంత్రి సభకు వచ్చి ఉన్నాము కదా మహారాజా అవును మహారాజా మంత్రి తీసుకోండి రమ్మిక అలాగే మహారాజా రవణ బ్రహ్మ వెను వెంటనే సతి అయిన కమలముఖి కమలాక్షి రావణుడు నాకు భర్తయో రావణ రావణుడు నాకు భర్తయో మధుర్మధుని నా విధ ముదలి పెద్ద సుగంధ మని రవినాంగదే తుంబట నాదులు ఇద్దరు నాదకు మరదులుగా ఇంద్రచంద్ర దేవేంద్రుల గెలిచిన ఇంద్రజిత్తు నా పెద్ద కుమారుడు ఇంటిలో పరకేరు భయించిన అచ్చేయుడు నా పిల్లి కుమారుడు అచ్చేయుడు నా పిల్లి కుమారుడు రామలందరూ పిలువగా వచ్చి బామలు మండు దరినమ్మ అందరూ కొనియాడగనే తెలియను మండో దరినమ్మ తెలియలందరూ తెలియను మండో దరినమ్మ మధోన్మతి నా వినా ముదలి పెద్ద సుగాంతక మని వినాగదే కల్పగురి పురముల వెలసిన శంకర నామము దలిచెదము శంకర నామము దలిచెదము మధోన్మతి నా వినా ముదలి పెద్ద సుగాంతక మని వినాగదే సుగాంతక మని రవినాగదే
ఇట్లా అబ్బా వేసుకో వదినే వదినాల బాయి వదినాల వదినే వదినాల బాయి వదినాల రాక రాక నువ్వు వచ్చిన మాట వదినే వదినాల బాయి వదినాల కోడి గుద్దామట పిల్లలు కోడి వదినే వదినాల బాయి వదినాల వదినే వదినాల బాయి వదినాల రాక రాక నువ్వు వచ్చిన మాట వదినే వదినాల బాయి వదినాల నువ్వు వల్ల పరండి జాబు వదినే వదినాల బాయి వదినాల నీకో నైంటి నాకో నైంటి వదినే నువ్వు వదినాల బాయి నువ్వు వదినాల నీకో నైంటి నాకో నైంటి రాక రాక నువ్వు వచ్చిన మాట వదినే నువ్వు వదినాల బాయి నువ్వు వదినాల వదినే ఓ వదినే నువ్వు వదినాల బాయి నువ్వు వదినాల వదినే నువ్వు వదినాల బాయి నువ్వు వదినాల నువ్వు వదినాల బాయి మా అది నచ్చిందల్లా పేరు మండపదరి. ఇంకా మీకు మీకు పెళ్ళయిందా? అయింది. మీ భర్త పేరు ఏం పేరు? రావణ బ్రహ్మ. రావణ బ్రహ్మ మీకు భర్త. మీకు ఎవరైనా పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఇంద్రజిత్తు అక్షయుడు. ఇంద్రజిత్ అక్షయుడు మీ కొడుకులు అవ్వా? వీరులు శూరులు మీది గొప్ప రాజవంశం అవ్వా. అవ్వా రాజు ఏనికి వందనం. రావణ బ్రహ్మది ఉండే రావణ బ్రహ్మది ఉండే రావణ బ్రహ్మది ఉండే రావణ బ్రహ్మది ఉండే అప్పుడు ఇంకా ఫోటో తీసుకో దగ్గరకు మదర్ సోదరి గాంధీ ఏమైంది? అన్నయ్య చెప్పు అన్ని కోచింది అన్నయ్య నాదుగా ఏమైంది?
తమ్ముడాట బల్కా లక్షణుడు తమ్ముడాట బల్కా మాదమ్ములాట హే చెల్లెల, నీకు ఏమి బాధ కలిగి ఉండదే? సోదరి, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ రక్తము కారణం ఏమిటి? అన్నాడా గతిని చూడరా నీతో నెగునా అన్నాడా గతిని చూడరా నీతో నా నిల్చును నోటరా నీతో నెగునా
దారి వెంబడ పోగా నన్ను దొరకబట్టి నా ముక్కు చెవులు కోసం ఉన్నాడు. అవును ఎందున్నవారు తెలుపవే ఓ చెల్లెలా. ఎందున్నవారు తెలుపవే ఓ చెల్లెలా. ఎందున్నవారు తెలుపవే ఓ చెల్లెలా. నిన్ను పరావించవే ఓ చెల్లెలా. నిన్ను పరావించవే ఓ చెల్లెలా. నిన్ను పరావించవే ఓ చెల్లెలా. నిన్ను పరావించవే ఓ చెల్లెలా. తెలుపు చిందర బందరు కండలు అన్నాల మాట కలిపెదా నాటికైనా అన్నాల మాట కలిపెదా నాటికైనా అన్నాల మాట కలిపెదా నాటికైనా అన్నాల మాట కలిపెదా నాటికైనా అన్నాని సుఖము కోరదా నాటికైనా అన్నాని సుఖము కోరదా నాటికైనా అన్నాని సుఖము కోరదా నాటికైనా అన్నాని సుఖము కోరదా నాటికైనా మందుగా రామసతి కన్నా సంకల్లేలు రాముడి సతి కన్నా సుందరాని లేదు మందుగా రామసతి కన్నా సంకల్లేలు చెల్లెలా చెల్లుపుము ఆ సీత అన్నుల నిన్న చాలా చక్కనైనది. అవునా అంత అందంగా ఉంటుందా? అవును. ఇప్పుడే పోయద చూడు ఓ చెల్లెలా. 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 పడతిని దగ్గర 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 చూడు ఓ చెల్లెలా. పక్కన మధురబాద దవలాంగిని దలిసి మదిలో. పక్కన మధురబాద దవలాంగిని మదిలో నడిసి. పక్కన మధురబాద దవలాంగిని దలిసి మదిలో. పక్కన మధురబాద దవలాంగిని దలిసి మదిలో. పక్కన ముసబలను కోమలిని పూడలను. చూడు ఓ చెల్లెలా. పూడా పోయల చూడు ఓ చెల్లెలా. పూడా పోయల చూడు ఓ చెల్లెలా. చూడండి తప్పగాని ఇప్పుడు పోయి ఆ వాణి భార్య సీతను తీసుకువచ్చి నిలబడ్డాడు చూడు. ఏయ్, బయట శ్రీ రామచంద్ర మహారాజుకి ఇట్లా విరామ నరునికి ఎంత మతగా బాబు నా చెల్లెలు అంత ఈనురాలుగా చేసి ఇటు పంపి ఉండేది. లంకాధిసుడని రంగరాజుది రావణ బలమని ముక్తువాడి
సఖి మండోదరి, నాదా నీకు ఒక మాట తెలిపదు విను. చెప్పుము. నర పిశాచులు నా చెల్ల ముక్కు చెవులు కోసి అంత ఈదురాలుగా చేసి ఇక్కడికి పంపి ఉండరు. వాని భార్య చాలా అందముగా ఉన్నదా. వాని భార్య నీ డాక్టర్ తీసుకువచ్చారు. నువ్వేమందు వలదయ్య 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 ప్రాణేశ వలదయ్య 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 ప్రాణేశ ప్రాణేశ నాకి భార్య సీత నాకి నీటకు వేసు నాకి నీటకు వేసు వలదయ్య 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 ప్రాణేశ నాదా ఆ భగవంతుడు వేదన చేయడం కేవలం నా మాట వినుము. వలదు వలదని నా పలుమారు పలికేవో, వలదని నాతో పలుమారు పలికేవో, వలదని నాతో పలుమారు పలికేవో, వలదని నాతో పలుమారు పలికేవో, వలదైనా రాగముని భార్యని తను తెచ్చదను, వలదైనా రాగముని భార్యని తను తెచ్చదను. నా చెల్లె ముక్కు దేవులు కోసిన అంత మాత్రమే నేను ఊకుంటా అనుకుంటున్నావా? ఆ పనసిని తెచ్చి నీవు అతి దుఃఖ పడేదావు, ఆ పనసిని తెచ్చి నీవు అతి దుఃఖ పడేదావు, గతి ఏమో కానావు దానావు కర్మంబు, గతి ఏమో తెలియావు దానావు కర్మంబు, ఆ పనసిని తెచ్చి నీవు అతి దుఃఖ పడేదావు. నాదా ఆ పంచిని తీసుకో అతి దుఃఖంలో పాలేదు కాక నా మాట వినుము. నేను దుఃఖపడను అంటున్నా. హఠాము అక్కులు వద్దని పలికేవో, హఠాము అక్కులు వద్దని పలికేవో, హఠాము అక్కులు వద్దని పలికేవో, హఠాము అక్కులు వద్దని పలికేవో, చీకటగలాగే అద్దు తీయకపోతే, చీకటగలాగే అద్దు తీయకపోతే, హఠాము అక్కులు వద్దని పలికేవో, హఠాము అక్కులు వద్దని పలికేవో. స్థిరమైన కల్పగురి పురమందు వెలసిన, స్థిరమైన కల్పగురి పురమందు వెలసిన, స్థిరమైన కల్పగురి పురమందు వెలసిన, కృష్ణదాసు పరగుణాలమ్మిని, కృష్ణదాసు ఆనందాముఖోదు, కృష్ణదాసు ఆనందాముఖోదు, కృష్ణదాసు ఆనందాముఖోదు, స్థిరమైన కల్పగురి పురమందు వెలసిన, స్థిరమైన కల్పగురి పురమందు వెలసిన. నాదా సీతం తెచ్చిన అతి దుఃఖముల పాలేదు నా మాట వినుము. అవునా? ఈ 164 యుగములు ఉన్నది మనమాయుడు నాకు, 164 యుగములు ఉన్నది మనమాయుడు నాకు, 164 యుగములు ఉన్నది మనమాయుడు నాకు, 164 యుగములు ఉన్నది మనమాయుడు నాకు. నేలవల భిన్న భిన్నల గంధర్వ వేదిక నాకు, నేలాయక భిన్న భిన్నల గంధర్వ వేదిక నాకు, 164 యుగములు ఉన్నది మనమాయుడు నాకు, 164 యుగములు ఉన్నది మనమాయుడు నాకు. సఖి మండోదరి, ఎందుకు భయపడుతుంది? 164 యుగంలో పరమాయుధాన్ని కూడున్నాను. అయినను నాకు ఎవరితోని మరణము లేదని నీకు తెలియదా?
ఉన్న ఫలం వేమిటితో సత్యం వెన్నటికైనను చెడిపోదు 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 చెవులినంతనమే వని గోవులు చూపులు పొదలింతయుగా నాదా వాయువులను ఎనిమిది చెడిపోదు కదా. అవునా? నా చెల్ల ముక్కు చెవులు కోసి అంద ఈనురాలుగా చేసి పంపినప్పుడు నీ పురుషార్థం ఎక్కడ పోయినది? చెప్పు మనోదరి, చెప్పు. నాదా నువ్వు చెల్లె మాట వినకు. ఎందుకు వినకూడదు? నీ మాట వినన్నా? భార్య కొంగుసాటి వాడి నాకు నాదా నా మాట వినుము. నీ మాట వినను. వినుము నాదా వినుము. వినను. వినుము. ఇటు రమ్ము. ఇది ఎక్కడ పోయి ఉన్నాను? మధుమాసం మహారాజా తప్పుకో మాట్లాడు.